గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ ప్రివ్యూస్ తెలుగు ఛానల్. ఈరోజు మార్కెట్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 వచ్చేసి 131 పాయింట్స్ అయితే గెయిన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 232 పాయింట్స్ అయితే గెయిన్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 210 పాయింట్స్ అయితే గెయిన్ అయింది. ఈరోజు మార్కెట్లో నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే నిన్న ఎక్కడైతే మనం ఏమైతే చెప్పుకున్నామో అక్కడే రివర్సల్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది అనుకున్నాం కదా, అక్కడే సేమ్ ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో కాస్త డౌన్ మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి రివర్సల్ క్యాండిల్ని సపోర్ట్ చేస్తూ అక్కడే మార్కెట్ అయితే రివర్సల్ తీసుకుంది. అలాగే రివర్సల్ తీసుకొని మార్కెట్ మనం ఏదైతే లెవెల్ చెప్పుకున్నామో అదే లెవెల్కి వెళ్ళి అక్కడే మార్కెట్ అయితే రేంజ్ వన్ మెయింటైన్ చేసింది ఎంటైర్ సెషన్ అంతా కూడా. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ఏదైతే నిన్న అయితే ఇక్కడ రివర్సల్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది అనుకున్నాం కదా, రివర్సల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది అనుకున్నాం కదా, అక్కడే మార్కెట్ రివర్సల్ తీసుకొని మా బ్యాంక్ నిఫ్టీ కూడా అయితే పెరిగి ఎంటైర్ సెషన్ అంతా రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేసింది మార్కెట్ వచ్చేసి. అలాగే ఇప్పుడు వచ్చేసి రేపు మార్కెట్స్ ఎలా మూవ్ అవబోతుంది అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో చూసినట్టయితే డైలీ ఫ్రేమ్లో చూసినట్టయితే ఒక బిగ్ బుల్లిష్ మర్బోజు క్యాండిల్ అయితే ఫామ్ చేసింది కదా, అది కూడా మార్కెట్ వచ్చేసి మంచి అప్ ట్రెండ్లో అయితే వెళ్తుంది నిఫ్టీ వచ్చేసి. అలాగే నిఫ్టీ వచ్చేసి ఇక్కడైతే ఆల్ టైమ్ హై దగ్గర అయితే మార్కెట్ వచ్చేసి ఆగింది. ఈరోజు అయితే అక్కడ క్లోజ్ అయ్యింది. మార్కెట్ వచ్చేసి గెయిన్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే నిఫ్టీలో వచ్చేసి మనకి పాజిటివ్ మూమెంటం అయితే కనబడుతుంది. కానీ ఒక ఫ్యాక్టర్ ఏంటి కన్సిడర్ చేయాలంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అంత బులిష్గా అయితే లేదు మార్కెట్లో. అది బ్యాంక్ నిఫ్టీని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మాట్లాడుకుందాము. ప్రజెంట్ నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. మార్కెట్ రేపు వెళ్ళిపోతుందా, ఎటైనా పైకి వెళ్ళిపోతుందా అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మార్కెట్ ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మార్కెట్ మ్యాక్సిమం ఇక్కడ రేంజ్ బౌండ్ మెయింటైన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం దాన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. 15 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ పరంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే డ్రా చేసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి మేజర్ రెసిస్టెన్స్ అయితే ప్లే చేస్తుంది, ఎందుకంటే అదే ఆల్ టైమ్ హై లెవెల్ కూడా మేజర్ అక్కడికి వచ్చేసి నిఫ్టీ వచ్చేసి రిజెక్ట్ అయింది. ఇంతకుముందు ఒకసారి రిజెక్ట్ అయింది, ఇప్పుడు కూడా అక్కడే క్లోజ్ అయితే అయ్యింది. ఆ లెవెల్ అయితే క్రాస్ అయిపోలేదు మార్కెట్ వచ్చేసి. అలాగే మనం సపోర్ట్ చూసినట్టయితే ఇది నిఫ్టీలో ఒక మేజర్ సపోర్ట్ వచ్చేసి. అలాగే రేపు ప్రైస్ ఎలా మూవ్ అవ్వబోతుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం మ్యాక్సిమం ప్రైస్ ఫాల్ అయితే ఈ లెవెల్ కిందకు వస్తే మాత్రం మనం అక్కడ పుట్ అయితే యాక్టివేట్ చేసుకొని ఇదైతే మనం టార్గెట్ కింద అయితే పెట్టుకోవచ్చు. కానీ ఈ లైన్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదా, మార్కెట్లో కూడా అంత నెగిటివిటీ ఏం కనబడలేదు. మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఏం కనబడలేదు, ఎందుకంటే సెల్ ఆఫ్ ఏం రాలేదు కాబట్టి. మార్కెట్ ఈ రేంజ్ దాటి కానీ పైకి వెళ్ళినట్టయితే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్ టైమ్ హై లెవెల్ ఇదే కాబట్టి దానిపైన మనకి ప్రైస్ యాక్షన్ పరంగా ఎలాంటి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే మనకు ఉండవు. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పైన వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి 24,150 దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది కదా కరెంట్లీ. అది క్రాస్ అయినట్టయితే, ఆ లెవెల్ కానీ క్రాస్ అయినట్టయితే ఇమీడియట్గా 24,200 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే, అది కూడా క్రాస్ అయినట్టయితే 23,300 అనేది మనకి రెసిస్టెన్స్ అయితే యాక్ట్ చేస్తుంది రేపటి సెషన్కి అయితే. అనుకున్నాం కదా, ఏదంటే 24,200 అనేది అయితే రెసిస్టెన్స్, ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే అది. మార్కెట్ ఈ ప్రైస్ కానీ క్రాస్ అయ్యి పైకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడికైతే రీచ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అక్కడ రీచ్ అయిన తర్వాత మ్యాక్సిమం మార్కెట్ వచ్చేసి రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితేనే పాసిబిలిటీ ఉంటుంది. నేనైతే రేపు మార్కెట్ని రేంజ్ బౌండ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ ఇక్కడికైనా వెళ్ళి రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయొచ్చు, లేదా ఇక్కడికైనా వెళ్ళి రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయొచ్చు, లేదా అక్కడున్నా సరే రేంజ్ బౌండే మెయింటైన్ చేయొచ్చు. నేనైతే మ్యాక్సిమం రేపు మార్కెట్ వచ్చేసి రేంజ్ బౌండే మెయింటైన్ చేస్తాను అనుకుంటున్నాను. లేదు ఇలా క్రాస్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్కి అయితే వెళ్ళింది, ఆ లెవెల్ కూడా క్రాస్ అయినట్టయితే అప్పుడు మనకి 24,300 అనేది అయితే రెసిస్టెన్స్ అయితే అవుతుంది. సో ఇది మనకి సెకండ్ టార్గెట్ వచ్చేసి మార్కెట్ ఇంకా పెరిగినట్టయితే. మ్యాక్సిమం నేనైతే మార్కెట్ని రేంజ్ బౌండ్గానే చూస్తున్నాను. ఇది మార్కెట్ మూవ్ అయితే మనం తీసుకోవాల్సిన ట్రేడ్స్ అయితే. ఒకవేళ మార్కెట్ పడినట్టయితే ఈ లెవెల్ కిందకు వచ్చి మనకి ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్లో ఈ లెవెల్ కిందకు వచ్చి మార్కెట్ క్లోజ్ అయినట్టయితే ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వగానే మనం అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, పుట్ బై చేయొచ్చు. అలాగే టార్గెట్ వచ్చేసి మనం దీని కింద టార్గెట్ పెట్టుకోవచ్చు. మార్కెట్ వచ్చేసి ఈ సపోర్ట్ లెవెల్ అయితే దాటిపోతుందని అయితే నేను అనుకోవట్లేదు. మ్యాక్సిమం అయితే ఇక్కడ రేంజ్ బౌండ్ చేయొచ్చు, లేదంటే ఇదే లెవెల్లో ఇలా వాలటైల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను రేపటి మార్కెట్ వచ్చేసి పరంగా. నా వ్యూ అయితే ఇప్పుడు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీని మనం అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీని చూసినట్టయితే మనకి నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తున్నాను కదా, అది వచ్చేసి ఇదే. మార్కెట్ వచ్చేసి ఇక్కడైతే ఆల్ టైమ్ హై దగ్గర అయితే ఒక
డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. దాన్ని సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ డే రివర్సల్ అది రివర్సల్ ప్యాటర్న్ కదా, ఆ రివర్సల్ని సపోర్ట్ చేస్తూ మార్కెట్ వచ్చేసి కిందకొచ్చి క్లోజ్ అయితే అయింది. ఈరోజు ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయ్యింది, కానీ అది కూడా మంచి బుల్లిష్నెస్ ఉన్న క్యాండిల్ అయితే కాదు. ఒక గ్రీన్ క్యాండిలే, అది ఒక గ్రీన్ క్యాండిలే, అది కూడా మనం అంత మంచి బుల్లిష్నెస్ ఉన్న క్యాండిల్ అయితే మనం కన్సిడర్ చేయం దాన్ని అయితే. బ్యాంక్ నిఫ్టీలో ఎస్పెషల్లీ వచ్చేసి మనకి ఇంకా పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పర్సనల్లీ. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ని దాటినట్టయితే మనం ఈజీగా మనం పుట్స్ని అయితే బై చేయొచ్చు. టార్గెట్స్, స్టాప్ లాసెస్ వచ్చేసి నేను 15 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇదైతే మనకి కీ రెసిస్టెన్స్ అనమాట. ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ ఇదైతే. అలాగే సపోర్ట్ వచ్చేసి ఈ లెవెల్ని మనం సపోర్ట్ కింద అయితే తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో దీన్ని అయితే మనం న్యూట్రల్ లెవెల్ కింద అయితే చూడొచ్చు. ఇదైతే న్యూట్రల్ లెవెల్ కింద అయితే చూడొచ్చు, ఎందుకంటే మార్కెట్ ప్రెజెంట్ అయితే అక్కడే ఉంది కాబట్టి, ఆ లెవెల్లోనే ఉంది కాబట్టి మనం దాన్ని అయితే న్యూట్రల్ లెవెల్ కింద అయితే చూస్తాము. అలాగే మార్కెట్ వచ్చేసి ఇంకొక సపోర్ట్ మనం డ్రా చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీన్ని మనం ఒక సపోర్ట్ కింద అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు మనకి రెసిస్టెన్సెస్ అయితే ఉన్నాయి, కానీ పడినప్పుడు మనకి ఇది ఒకటే సపోర్ట్ అయితే డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇదే స్వింగ్ లో కాబట్టి నెక్స్ట్ అదే సపోర్ట్ కింద అయితే మనం డ్రా చేసుకున్నాము. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే, రేపు ఎలా మూవ్ అవబోతుంది అనేది చూసినట్టయితే, మార్కెట్ వచ్చేసి నేనైతే బ్యాంక్ నిఫ్టీ కూడా రేంజ్ బౌండ్ కింద అయితే మెయింటైన్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చిన ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్కి రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ లెవెల్లోనే మార్కెట్ ఇలా కన్సాలిడేట్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే అది ఫిన్ నిఫ్టీకి కూడా రిలేట్ అయ్యి ఉంటుంది. ఫిన్ నిఫ్టీ మ్యాక్సిమం మనం రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే నేను ఫిన్ నిఫ్టీలో తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీని చూసినట్టయితే, సో ఇది ఇలాగ రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఇలాగ బ్రేక్అవుట్ కానీ ఇచ్చినట్టయితే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అదే పెట్టుకోవాలి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదే పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఇంకా బులిష్ సెంటిమెంట్ ఉన్నా సరే ఈ పైకి వచ్చి ఇక్కడే రేంజ్ బౌండ్ అవుతుంది తప్ప ఈ లెవెల్లోనే ఆ లెవెల్ దాటి అయితే పోతుందని అయితే నేను అనుకోవట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినట్టయితే మార్కెట్ మరి ఇక్కడ ఓపెన్ గ్యాప్ అప్ అయినా సరే ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా రిజెక్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పెరగడానికి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదా ఎంటైర్ సెషన్ అంతా ఈ రేంజ్లోనే రేంజ్ బౌండ్ మెయింటైన్ చేసి ఈ రేంజ్లోనే కాన్సన్ట్రేట్ అవ్వడానికి రేంజ్ బౌండ్ మెయింటైన్ చేయడానికి హ్యూజ్ పాసిబిలిటీస్ అయితే కనబడుతున్నాయి మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్లో హ్యూజ్ బులిష్నెస్ లేదు. ఎందుకంటే నిఫ్టీలో మనం మాట్లాడుకున్నప్పుడు నిఫ్టీలోనే అయితే పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనబడుతుంది. నిఫ్టీ సపోర్ట్ లేకుండా బ్యాంక్ నిఫ్టీ కూడా పెరిగిపోదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సెషన్స్లో మాత్రమే బ్యాంక్ నిఫ్టీ ఆపోజిట్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. రిమైనింగ్ ఎంటైర్ సెషన్స్ అంతా బ్యాంక్స్ సపోర్ట్ చేస్తేనే నిఫ్టీ పెరుగుతుంది. నిఫ్టీలోని కూడా మేజర్ బ్యాంక్సే హెవీ వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి, అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా మేజర్ బ్యాంక్సే హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి ఇది ఒకేలా మూవ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఒకలాగా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడానికి అయితే చాలా రేర్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం అలా జరుగుతూ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ఎస్పెషల్లీ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనబడుతుంది. కానీ నిఫ్టీలో చూసినట్టయితే పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనబడుతుంది. మనం మార్కెట్లో మరీ హ్యూజ్ బుల్లిష్నెస్ అయితే లేదు కాబట్టి మార్కెట్ని అయితే మనం రేంజ్ బౌండ్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. అది ఎక్కడైనా అవ్వచ్చు. మార్కెట్ వచ్చేసి ఈ రేంజ్లోనైతే కన్సాలిడేట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పరంగా నా వ్యూ అయితే. నిఫ్టీలో ఎక్స్పైరీ కదా, రేపు ఫిన్ నిఫ్టీ ఎలా మూవ్ అవబోతుందో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడైతే డోజీ క్యాండిల్ ఫామ్ చేసిందో అక్కడే ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై దగ్గర డోజీ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. అదొక రివర్సల్ ప్యాటర్న్ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. దాన్ని సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ డే వచ్చేసి బిగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది మార్కెట్లో. సో దాన్ని ఈరోజు మార్కెట్ రిజెక్ట్ చేస్తూ ఒక బిగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది మార్కెట్లో. ఇదే బుల్లిష్ సెంటిమెంట్ మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే కనబడలేదు. మార్కెట్లో ఈరోజు ఫిన్ నిఫ్టీలో కనబడినంత బుల్లిష్ సెంటిమెంట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో కనబడలేదు. మనం అది 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైతే అవుతుందో బ్యాంక్ నిఫ్టీ ఎలాగైతే అయ్యాయో అక్కడే నిన్న ఫామ్ అయిన ఈ రివర్సల్ని సపోర్ట్ చేస్తూ మార్కెట్ కూడా రిజెక్ట్ అయ్యింది. సేమ్ అలాగే మార్కెట్ ఎస్పెషల్లీ ఫిన్ నిఫ్టీ వచ్చేసి పెరిగింది. మార్కెట్లో ఎక్కడ కూడా రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేసినట్టయితే కనబడలేదు. మార్కెట్ ఇది రేంజ్ బౌండ్ కింద మనం కన్సిడర్ చేస్తాం, కాకపోతే అప్ ట్రెండ్లో అయితే ఉంది మార్కెట్.
ఫిన్ నిఫ్టీ ఎస్పెషల్లీ. బ్యాంక్ నిఫ్టీలోని హాఫ్ ట్రెండ్ అయితే కనబడలేదు. రేంజ్ బౌండ్ అంటే కంప్లీట్గా మార్కెట్ వచ్చేసి ఇలాగే మెయింటైన్ అయింది నిఫ్టీలోని, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి. కానీ ఫిన్ నిఫ్టీలో మాత్రం వన్ డైరెక్షనల్గా అయితే రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ అయింది. అది కూడా హాఫ్ ఆఫ్ ద సెషన్ వచ్చేసి హ్యూజ్గా మూవ్ అయ్యింది. సెకండ్ హాఫ్లోనే మార్కెట్ వచ్చేసి రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ కాస్త అప్ మూమెంట్లో అయితే మార్కెట్ వెళ్ళింది. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎలా మూవ్ అవబోతుందో అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిన్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఫిన్ నిఫ్టీలో వచ్చేసి ఇమీడియట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ లెవెల్. దాని తర్వాత రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి ఇది, ఎందుకంటే అది ఆల్ టైమ్ హై. ఇది ఆల్ టైమ్ హై దగ్గరున్న లెవెల్. దానికి ఆల్ టైమ్ హై కంటే ఇమీడియట్గా ముందున్న ఒక రెసిస్టెన్స్ అయితే అది. అలాగే సపోర్ట్ వచ్చేసి ఈ లెవెల్ వచ్చేసి మనకి సపోర్ట్ అయితే ఇమీడియట్ సపోర్ట్ అయితే అది. దాని కింద సపోర్ట్ అయితే వచ్చేసి ఈ లెవెల్ అయితే దాని నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి. అండ్ ఎస్పెషల్లీ ఫిన్ నిఫ్టీలో కూడా మనం అయితే రేంజ్ బౌండ్ యాక్టివిటీని అయితే రేపు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫిన్ నిఫ్టీలోని మనం అనుకున్నాం కదా, ఫిన్ నిఫ్టీలోని బుల్లిష్ స్ట్రెంత్ అయితే ఉంది. ఈరోజు అయితే బుల్లిష్ స్ట్రెంత్ అయితే ఎస్పెషల్లీ కనిపించింది. కానీ ఆ స్ట్రెంత్ రేపు మెయింటైన్ అవుతుందా అంటే ఎంతవరకు మెయింటైన్ అయినా సరే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ని రీచ్ అవ్వగానే అక్కడి నుంచి అయితే మార్కెట్ పెరగడానికి అయితే ఎలాగో ఛాన్స్ ఉండదు. అక్కడి నుంచి మ్యాక్సిమం రేంజ్ బౌండ్ అయితే మెయింటైన్ అవ్వడానికే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే కింద పడిపోవడానికి కూడా అండ్ ఈ లెవెల్ని క్రాస్ అయితే ఇమీడియట్గా సపోర్ట్ వచ్చేసి ఇదే ఈ లెవెల్. ఆ లెవెల్ దాటి కిందకి పోతుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మ్యాక్సిమం మార్కెట్ వచ్చేసి ఇక్కడే రెసిస్టెన్స్ అయితే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయినా మ్యాక్సిమం ఈ లెవెల్లోనే రేంజ్ బౌండ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. కానీ ఆ లెవెల్ దాటి పైకి వెళ్ళిపోతుంది అని అయితే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే అది ఆల్ టైమ్ హై లెవెల్ కాబట్టి. అలాగే మార్కెట్లో కిందకి పడినట్టయితే ఇక్కడైతే సపోర్ట్ తీసుకునే పాసిబిలిటీ అయితే ఉంటుంది. లేదు ఆ సపోర్ట్ తీసుకోవడానికి ఫెయిల్ అయింది, ఎందుకంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి ఇక్కడ మంచి సిగ్నల్ ఇచ్చింది మనకి అంటే అక్కడ మనం పుట్ని యాక్టివేట్ చేసుకొని ఇక్కడైతే మనం సపోర్ట్ అయితే తీసుకుంటాం. మ్యాక్సిమం మార్కెట్లో ఈ రేంజ్లోనే కన్సాలిడేట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మ్యాక్సిమం సినారియోలో అదే జరుగుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు అంతా మార్కెట్ రేంజ్ బౌండ్ మెయింటైన్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది మార్కెట్స్ పరంగా నా వ్యూ అయితే. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి.